ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మాసపు చివరి దినములోనికి దేవుడు మనల్ని నడిపించున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నవంబర్ 30వ తేదీలోనికి దేవుడు ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా మనల్ని నడిపించున్నారు. ఆలోచన చేయండి ప్రియులరా, గడిచిన 11 మాసములు దేవుడు మన ప్రతి అవసరతలో మనల్ని సంధించి మనకు సహాయము చేసి అద్భుతంగా నడిపించి ఉన్నారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. రేపటి దినమున డిసెంబర్ 1వ తేదీ ఆశీర్వాదపు సందేశం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. క్రిస్మస్ మాసం అంతా కూడా క్రిస్మస్ అనగా యేసయ్య యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వాక్యంలో నుండి కొన్ని సత్యాలను మీకు బయలుపరచాలని, ఆ ఉదయకాల సమయంలో బలపరిచేటటువంటి వాగ్దానాలు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక దయచేసి మాసమంతా కూడా ఉదయకాల సమయంలో దేవుని సందేశాన్ని ఆలకించండి, అనేకులకి షేర్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మును మెండుగా ఆశీర్వదిస్తారు. మరి ఈ ఉదయకాల సమయం కొరకు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కటి చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి 1 నిమిషం సమయం అధికంగా తీసుకుంటాను. దయచేసి మీరందరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. మాసపు చివరి దినమున దేవుడిస్తున్నటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా ప్రియులరా? చదువుతాను చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి. దేని గురించి దుఃఖపడుతున్నారు? ఏ కార్యాలు మిమ్మల్ని దుఃఖపెట్టుచున్నాయి? ఎవరు మిమ్మల్ని దుఃఖపెట్టేటట్లుగా చేస్తున్నారు? దేని గురించి కలవరపడుతున్నారు, భయపడుతున్నారు, ఆందోళనలో ఉన్నారు? ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ దుఃఖమును కొట్టివేసి దేవుడు మీకు ఆనందమును కలుగ చేయబోతున్నాడు. రెండో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియులరా. వారిని ఆదరించేదను. ఆదరణ లేని వ్యక్తిగా ఉన్నారా? ఆదరించేవారు లేరు అనుకుంటున్నారా? సహాయం చేసేవారు లేరు అనుకుంటున్నారా? నాకు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నా భుజం తట్టేవారు లేరు, నా ప్రక్కన నిలబడి ధైర్యపరిచేవారు, బలపరిచేవారు లేరు అనుకుంటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు, నేను నిన్ను ఆదరించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇది రెండవ ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదం చదువుతాను చూడండి. విచారము కొట్టివేసి నేను వారిని ఆనందము కలుగజేయుదును. దేని గురించి కలవరపడతా ఉన్నారు? ఏ కార్యం మిమ్మల్ని విచారానికి గురి చేస్తూ ఉంది? చింతిస్తూ ఉన్నారా? దిగులు పడుతూ ఉన్నారా? కన్నీరు కారుస్తున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన వాగ్దానాలు ఎవరిస్తున్నారు తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ ఉదయకాల సమయంలో మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలన్నింటినీ మీకు దయచేసి మిమ్మల్ని బలపరచి రాబోతున్న నూతన మాసం అంతా కూడా బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎన్ని శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు కదండి. వీటిని పట్టుకొని ప్రార్థన చేయండి. ఈరోజు ఈ వచనాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, గడచిన 11 మాసాల సహాయం చేసావు ప్రభువా, తోడుంటానన్నారు, విడిపిస్తానన్నారు, బలపరుస్తానన్నారు, దుఃఖాన్ని కొట్టివేస్తానన్నారు, విచారాన్ని కొట్టివేస్తానన్నారు. నేను నమ్ముతున్నాను ప్రభువా, మీరు సమస్తము చేయగలిగిన దేవుడు ప్రభువా అని నేను నమ్ముతున్నాను ప్రభువా అని వాగ్దానాన్ని పెట్టుకొని ప్రార్థించండి. దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతున్నాడు. తప్పక రేపు ఆశీర్వాదపు సందేశాన్ని వినండి, దైవ దీవెనలు పొందుకోండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొందాం. దేవుని సన్నిధి మనకి తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి మీరు సమర్థులై ఉన్నారు. మా ప్రియులు ఏ కార్యం జరగాలని ప్రార్థిస్తున్నారో వాటన్నిటి విషయంలో జయమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.